నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు అలా చూస్తుంటే నాకు నోట మాట రాదు. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చు. మార్చాను, చెప్పండి. సాయంత్రం మన ఇద్దరం అలా అలా పార్కుకి వెళ్ళి. పార్కుగా వెళ్దామండి. మీతో పార్కులకి, సినిమాలకి, బీచ్కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది. ఇది తీర్చాలని నేను పార్కు రమ్మంటున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరు రమ్మనాలే కానీ పార్కుకి ఏంటంటే ఇప్పుడు మీకు ఆఫీస్ రమ్మన్నా వచ్చేస్తాను. వద్దు, నా ఉద్యోగం ఓడిపోతుంది. మరేనా? సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ నుంచి అట్నుంచి అటే వస్తాను. నువ్వు ఇటు నుంచి అయితే నెహ్రూ పార్క్ వచ్చేస్తావా? వెళ్దాం. మర్చిపోకండి. అలాగే అలాగే. ఇంకా ఆలస్యం దేనికి డియే? నువ్వు చెప్పిన గంటలో అప్పుడే అరగంట వెయిటింగ్ లోనే అయిపోయింది. ఏదో మా ఆవిడ మనసు విరిచేయడానికి నేను నాటకం ఆడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి? సరే, నేను చెప్పిన డైలాగ్ అన్ని గుర్తున్నాయా? మా ఆవిడ వచ్చేస్తుంది. కూర్చో. ప్రియా. అబ్బా, ఆ మాట అనద్దని నాకు నుంచి మత్తుకుంటున్నాను. ప్రియాని పిలిస్తే ప్రియా పచ్చళ్ళలో నేను ఒక రకం అనుకుంటాను. మై డియర్ కృష్ణ అని పిలువు. మై డియర్ కృష్ణ. ఏడుపు. నన్ను అర్ధంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు 3 సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను. ఇప్పటికీ శ్రోతలు కోట్ల పాటల్లాగా రోజుకు 6 సార్లు ఇదే రికార్డు వేయగలను ప్రియతమా. మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని డాక్టర్ని చేస్తానంటే ఐస్లా కరిగిపోయి నేను నెల తప్పాను. నిజమే, కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరరాక్షసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చెంచా లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రియతమా. ఏడవకుండి ఏడవకు. మీరేం బాధపడకండి. నువ్వా రాదా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. మీ ప్రేమ కథంతా విన్నాను. విన్నావా? చూసావా నా పరిస్థితి? ఈవిడా మీరు ప్రేమించిన ప్రియురాలు. అవునవును. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయినా ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారు చెప్పండి? భయమేసి. అయినా భార్య భర్తకు ఇంకో కేసుందని తెలిస్తే ఆ కోపంలో వెరెత్తిపోయి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనందరిలాంటి ఆడదాన్ని కాను. అదే కదా నా బాధ. నా వల్ల మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అంత త్యాగం నేను చేయలేనండి. మంచో చెడో మీరిద్దరు ప్రేమించుకో. అవును. మేమిద్దరం కలిసి మీతో కాపురం చేస్తాం. ఆమె కూడా నాతో పాటే ఉంటుంది. రాచెల్లి ఇంటికి వెళదాం. నేను ఆయన పెళ్ళాని కాదు, ఆయన నమ్ముడు కాదు. తప్పమ్మా, భర్తను అంతంత మాట్లాడకూడదు చెల్లి. నేను చెప్పేదంతా నిజమే తల్లి. ఆయన నన్ను భార్యగా నటించమంటే 100 రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను. ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే. ఏమండి, ఆవిడ చెప్పిందంతా నిజమేనా? రాదా మాట్లాడరే. అంత మాట్లాడే ధైర్యం లేని వాడివి నన్నెందుకయ్యా రమ్మన్నా? ఏమాయ్, ఆగక్కడ. నీకు కావాల్సింది కిరాయి. ఇదిగో తీసుకెళ్ళు. పొద్దుటే మంచి బేరం తగిలింది. ఏమండి, ఇంకా నాటకం అయిపోలా? అయిపోయిందే. అయితే ఇల్లు అటు కాదు, ఇటు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, లోపలికి రండి. ఆంటీ, ఆంటీ, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారంట. నమస్కారం. నమస్తే, కూర్చోండి. అంకల్, అంకల్, జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారు. మీ ఫ్యామిలీ పర్టికులర్స్ కావాలమ్మా. అడగండి, ఏం కావాలో. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆయన, ఇంటావిడ. మీ ఇంటావిడ పేరు? ఎస్ సుబ్బమ్మ గారు. బెడ్ మీద కాదు, కింద విదిలించండి. సారీ. ఆవిడ వయసు అండి? 20 అండి. కాదండి, 45. మీ ఇంటాయన పేరమ్మా? ఉప్పటిపాటి కృష్ణారావు అండి. వయసు? 55. 25 అండి. మీ పేరమ్మా? రాధ. వయసు? 15. 20 అండి. మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా? రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? ఇంకా లేరండి. పోనీ ఇంకుందా కొంచెం? ఏమిటి నీ ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? ఇవి జనాభా లెక్కలు. అవునాయి, ఆవిడ చెప్పేమని అబద్ధాలు. అబద్ధాలా? అంటే మీ పేరు కృష్ణారావు, వయసు 25 సంవత్సరాలు, రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు. ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్. నా పైన చెప్పిన అబద్ధాలు. అంటే ఆవిడ పేరు రాధ, వయసు 20 సంవత్సరాలు, ఇది అబద్ధం అండి? అంతవరకు కరెక్ట్ అండి. ఆ పైన చెప్పిన అబద్ధాలు.
ఆ పైన ఆవిడేం చెప్పలేదండి, అంతవరకే చెప్పాం. అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకే. అది కదండి, మీకు జనాభా లెక్క అంటే ఏమో ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదండి. మీరు చెప్పేవని అబద్ధాలు ఉన్నాయండి. అబద్ధాలా? మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడతారా? అంచేత నేను చెప్పేది ఏమిటంటే, సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి పిక్నిక్ వెళ్ళకపోతే మన జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. కనుక మనం అంతా క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం. శుభస్య శీఘ్రం. నాదో చిన్న ప్రపోజల్. ఏమిటి? ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం. బాగుందిరా, చాలా బాగుంది. మీరంతా కలిసి ఫ్యామిలీస్తో రండి, కానీ నేను మాత్రం ఒంటరిగా వస్తాను. అక్కడే నీకేదో పెళ్ళం లేనట్టు. అవును గురు, జంట ఉండినచో ఒంటరితనం ఎందులకు? అది కాదు గురువు, నేను లేదు నువ్వు లేదు, నలుగురితో నారాయణ పెళ్ళంతో పిక్నిక్ అన్నారు పెద్దలు. సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి. నేను చెప్పేది రేపు ఎవరైతే ఇక తప్పదు, వీడి ఫ్యామిలీతో వస్తున్నాడు, ఏర్పాటు చేసేయండి. అమ్మా అమ్మా నన్ను చెట్టు ఎక్కించమ్మా. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న అడిగితే కొడుతున్నారమ్మా, నువ్వే ఎక్కించమ్మా. మెథవ కూడా నువ్వు. అసలు మీ నాన్న ఏం చేస్తున్నారు? పదా ఏమండి? మిమ్మల్ని ఏమిటే గొడవ? పిల్లాడు చెట్టు ఎక్కించమని ఏడుస్తుంటే కాస్త ఆడించకూడదు. చాలా ఊరుకో, ఇక్కడ ముక్కలుగా ఒక చస్తున్నాం, లైఫ్ లేదు. అక్కడ వంట అవ్వలేదు, మీకు ఫుడ్ ఉండదు. ఏమిటండి ఏమైంది? చూడండి, అక్కడ వంట తేలేక చూస్తున్నావా, ఇక్కడ పేక ఆడుతున్నారు. పేక పిక్నిక్ వచ్చింది ఆడుకోవడం కాకపోతే మరి ఎందుకండి? ఆ మాటే మేమంటే అక్కడ వంటలు ఎవరు చేస్తారండి? షో ఏమిటి గొడవ? ప్యాకాడ్ అనేది చాలా పవిత్రమైన కార్యం, దాన్ని ఎంతో మేము శ్రద్ధగా చేస్తున్నాం. దాన్ని మీరు డిస్టర్బ్ చేయడం బాగలేదు, వెళ్ళండి. మీరు చేసే ఈ గొప్ప పనికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మరే రామేశ్వరం శనీశ్వరం తప్పలేదని ఇక్కడికి వచ్చినా మాకు ఈ వంట బాగా తప్పలేదు. అది మీ బాధ్యత, మీ కర్తవ్యం. వెళ్ళండి. మీరు మాత్రం బాగా పేకాడుకోవచ్చు. అవును, అది మా హక్కు, మా ఆనందం. ఎక్కడికి బయలుదేరారు? ఏటోకి సగం నేను వస్తాను. నువ్వు వస్తావా నాకు తెలుసు. నేను సినిమా కడుతున్నా. ఒక నిమిషం ఉండండి. చీర మార్చుకోవచ్చు. నువ్వే నాడక్కర్లేదు, నేను ఒక్కనే పెడుతున్నా. ఏమండి, మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా? లేదు. చూడండి, నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేగాని ఈ ముద్దు ముచ్చడాన్ని నరకంలో ఉంచొద్దు. ముద్దు ముద్దు ముక్కు మళ్ళీ మొదలు పెట్టారయ్యా? అదే లేదండి, పూలు కౌంటర్లు ఈడేట్ అనేవి ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు. ఆయనేమో ఈడేట్ అనే సినిమాకి వెళదాం రమ్మన్నారు. సినిమా రమ్మంటుంది. తప్పమ్మా, భర్త ఏ సినిమాకి రమ్మంటే భార్య ఆ సినిమాకి వెళ్ళాలి. అబ్బాయి ఆ ఇడియట్ గా రమ్మంటే నువ్వు కూడా ఇడియట్ గా వెళ్ళు. చెప్పండి. అలాగే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అమ్మా, ఇంతకీ ఇడియట్ అంటే ఏంటి? ఇడియట్ అంటే అందగాడని అత్తయ్య. అబ్బో అబ్బో, అయితే మన అబ్బాయి కంటే పెద్ద ఇడియట్ ఇంకెవరు ఉంటారు? ఆ సినిమాకి వెళ్ళండి. మీరు కూడా రాకుండా ఇడియట్కి. అదే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు బాబు, మీరేంటి రెండు టైం అయిపోతుంది. వెళ్ళండమ్మా. ఈ ఎండలు కాదు కానీ ఉడకపోసేస్తుంది. సుబ్బమ్మ గారి చేత అనిపించడం ఉద్దేశం ఏంటి? చాలరామా, నా ఉద్దేశం అది కాదండి. టైం లేదు, వచ్చిన వస్తుంది పని. వచ్చిన తర్వాత చూస్తాను. మీరు వచ్చే వరకు తెగినది ఏడుస్తూ కూర్చోవాలి. నీకు సంబంధం ఏంటి? నేను ఎవరు పంపించాలో చెప్పు. చెప్పబోయా చెప్పు.
ఇందాక ఇడియట్ అనే సినిమా చూసాను పెద్ద అందులో ఇది ఒక సీను మా ఆవిడ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని జస్ట్ దెబ్బలు తగిలినట్టునే కాలం చేసినట్టుంది ముట్టుకో చేస్తున్నాను ఏదన్నా మీకు చేస్తారా అయ్యో రామ ఆషాఢ మాసంలో ఎట్టాగట్టా పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను గాని ఆషాఢం వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్టాటి వేషాలు వేసేవాడిని నిన్ను ఒక్కడే చూస్తున్నాను ఉండే నేను మా ఆయనతో కాపురం చేసే రోజుల్లో అబ్బా 70లో సారి ఇదిగో ఇలాంటి వ్యథ వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తావటాయా పోనీలేండి అత్తయ్య ఈయనకి ఇది మామూలే మా శోభనం రోజును కూడా ఇలానే జరిపించారు కబడాలు నాకొద్దు పెద్దమ్మా నిజం చెబుతున్నాను ఇది నా పిల్ల కాదు 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 83సారి అవునాయనా నువ్వు ఇలాంటి వ్యధవ కూతలు పోయడం 83సారి అని గుర్తు చేస్తున్నాను నోరు మూసుకుని పడుకో అబ్బా నాకు నిద్ర రావటం లేదు ఈయనకి నిద్ర పట్టినప్పుడల్లా జోలపాట పాడాలత్తయ్య మరి ఆ సంగతి చెప్పవేమమ్మా నేను పాడతానుగా రంభాది సురటి విసరా నారదుడు సంభ్రమున వీణ మీట అంబోజలాడగానే పవళించు అంబోజ సేనలాలి అయిపోయిందా అదే ఇంకా ఉందిగా శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు శ్రీ రుక్మిణి వల్లభ శ్రీమతే నారాయణ నా తండ్రి శ్రీరామచంద్ర దత్తమ్మ గారు నాకు బాధ మరీ ఎక్కువ అవుతుంది కొంచెం ఆపుతారా మా పాతకాల పాటలు నీవు నచ్చుతాయటయ్యా ఇదిగో అమ్మాయి ఆ జోలో గోలో ఏదో నీ అవస్థ నువ్వు వాడమ్మా నేను వెళ్ళి పడుకుంటా నువ్వు ఆరంభిస్తున్నావా